పిల్లలకి రిఫ్లెక్స్ ఉంది ఆర్ మన పిల్లలు రిఫ్లెక్స్ సఫర్ అవుతున్నారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ అన్నారు దిస్ ఇస్ నథింగ్ అమ్మ, దిస్ ఇస్ జస్ట్ రిఫ్లెక్స్ అన్నారు. సో అసలు రిఫ్లెక్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రిఫ్లెక్స్ అనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రిఫ్లక్స్ అంటే బేసిక్గా గ్యాస్ట్రో ఈసోఫేజియల్. సో ముందు మన చిన్నపాటి వీ నీడ్ టు అండర్స్టాండ్ ది ఎనాటమీ ఆఫ్ ది చైల్డ్, ఎనాటమీ ఆఫ్ ది దిస్ థింగ్. మనం ఆహారం తిన్నప్పుడు నోట్లో ఉన్న ఆహారం ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. సో దీన్నే తెలుగులో మనం జీర్ణకోశ అంటాం. ఆ జీర్ణకోశ అంటే ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళేది. దిస్ ఇస్ ది జీర్ణాశయం, అప్పర్ పార్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అన్నమాట. సో ఈ భాగంలో ఎప్పుడైతే పాలు లేకపోతే ఫుడ్ స్టమక్ నుంచి పైకి వస్తం మొదలుపెట్టిందో దాన్ని రిఫ్లక్స్ అంటాం. అంటే గ్యాస్ట్రిక్ నుంచి ఈసోఫేగస్కి రిఫ్లక్స్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్, గర్డ్ అంటాం. సో దీని ఫుల్ ఫామ్ ఇస్ కాల్డ్ గర్డ్, GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజార్డర్ అని పిలుస్తాం అన్నమాట. సో దీనికి కొంచెం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పుట్టిన ప్రతి మానవుడికి, ఎవ్రీ సింగిల్ ఇన్ఫెంట్, యూ మీ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి రిఫ్లెక్స్ ఉంటుంది. దాన్ని మనం ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్ అంటాం. సో 2 రకాలు ఉంటాయి, ఫిజియోలాజికల్, ప్యాథలాజికల్. ఫిజియోలాజీ అంటే అందరికీ ఉండే ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియాలజీ, అది పెథాలజీ కాదు. అది జరుగుతుంది, ఎవరు అవసరం లేదు, నార్మల్గా అలాగే ఫిజియోలాజికల్గా కూడా కొద్దిగా పిల్లలకి కక్కులు అవ్వడం, కక్కులు అంటాం మనం, ఆర్ ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ ఎస్ పొజెటింగ్ అంటాం. సో పొజెటింగ్ బాగా తీవ్రంగా ఉంటే వామిటింగ్ అవుతుంది, అదేవిధంగా చిన్న కక్కులు అవ్వటం అంటాం. సో అది ఫిజియోలాజికల్. సో ఫిజియోలాజికల్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి మానవుడికి ఉంటాయి. ఇక్కడే మనం చాలా ఇంపార్టెంట్, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం వస్తుంది. 2 ప్యాథలాజికల్. సో ఇక్కడ ఫిజియోలాజికల్ రిఫ్లక్స్ అంటే ఏంటి, ప్యాథలాజికల్ రిఫ్లక్స్ అంటే ఏంటి, ప్యాథలాజికల్లో రిఫ్లక్స్లో ఏమేమి లక్షణాలు అన్నీ మనం ఆలోచించాలి.